ఏ విధంగా ఉపయోగపడ్డాయి? ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాణానికి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర అనేది ఉంది. సో ఇంత సుదీర్ఘ చరిత్ర గల భారత రాజ్యాంగ నిర్మాణం ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలు ఈ మొదటి చాప్టర్లో ఒక భాగంగా చర్చించడం జరుగుతుంది. సో భారత రాజ్యాంగ నిర్మాణ క్రమం, ఓకే, రెవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా జరిగింది అనేటువంటిది చూస్తే ఇది కొంత చారిత్రక నేపథ్యం ఉంది అంటున్నాను కాబట్టి సో ఏంటిది అనేటువంటిది చూద్దాం. సో భారతదేశంలో 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. ఈ బక్సార్ యుద్ధం జరిగిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటి ఎలిజబెత్ I యొక్క పర్మిషన్తో, ఒక చార్టర్తో 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసి వ్యాపార రీత్యా భారతదేశానికి వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ 1764లో బక్సార్ యుద్ధం తర్వాత అప్పటి చక్రవర్తి షా ఆలం మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ హక్కు, దివానీ రైట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతాలలో దివానీ హక్కుని ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఏంటి దివానీ హక్కు అంటే పన్నులను వాళ్ళే వసూలు చేసుకోవడం, న్యాయ సంబంధ విషయాలలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కుని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థికంగా బలపడడం అనేటువంటిది ఈ బక్సార్ యుద్ధం తర్వాత ప్రారంభమైంది. ఆర్థికంగా బలపడినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో భూభాగాలను శరవేగంగా ఆక్రమించుకోవడానికి సో ఆ బలం చేకూర్చింది ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ దివానీ రైట్ అనేటువంటిది. సో ఇలా దివానీ హక్కు రావడం వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ బలపడింది. అయితే 1600 సంవత్సరంలో వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ జరిగేటువంటి వ్యాపారం ఏంటి, సో రాజకీయ పరిణామాలు ఏంటి, వీటన్నిటినీ బ్రిటిష్ ప్రభుత్వం తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని తన వ్యాపారం కానీ ఆ వ్యాపారం చేయడం వల్ల బ్రిటన్కి వచ్చేటువంటి ఆదాయం ఏంటి, సో ఏమైనా ట్యాక్స్ రూపంలో పన్ను చెల్లిస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది ఈస్ట్ ఇండియా కంపెనీ, సో దీన్ని ప్రభుత్వ నియంత్రణలోకి, ఏ ప్రభుత్వ నియంత్రణలోకి, బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణలోకి, అంటే మహారాణికి అన్ని విషయాలు తెలిసే విధంగా ఈ రెగ్యులేట్ చేయాలి ఈస్ట్ ఇండియా కంపెనీని అనేటువంటి ఉద్దేశంతో కొన్ని చట్టాలు రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఈ చట్టాలు భారత రాజ్యాంగ నిర్మాణానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేటువంటి దాన్ని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో ఇందులో క్వశ్చన్స్ ఏ రూపంలో రావడానికి అవకాశం ఉంది అంటే ముఖ్యంగా ఫ్యాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, పేర్లు, ప్రాంతాలు, ఓకే, సంవత్సరాలు, ఏ సంవత్సరంలో, ఒక చారిత్రక పరిణామ క్రమం అంటున్నాం కాబట్టి వీటన్నిటిని కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో 1773లో మొట్టమొదటి చార్టర్ చట్టం అనేటువంటి చేయడం జరిగింది. సో రెగ్యులేటింగ్ చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది చేశారు. అది ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది మొదటి చట్టం అంటున్నాను కదా, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇక్కడి నుండి 1857లో సిపాయిల తిరుగుబాటు జరగడం వల్ల 1858లో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని పూర్తిగా రద్దు చేసి మహారాణి పరిపాలన, అంటే నేరుగా బ్రిటిష్ రాణి భారతదేశాన్ని పరిపాలించడం అనేది జరిగింది. సో 1773 నుండి 1858 వరకు సో ఈస్ట్ ఇండియా కంపెనీ 58 నుంచి ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వచ్చేంత వరకు సో మిగతా కాలం అంతా బ్రిటిష్ రాణి మహారాణి గారే నేరుగా పరిపాలన
ఇండియా కంపెనీని రద్దు చేసి నేరుగా బ్రిటిష్ మహారాణి పరిపాలన అనేటువంటిది స్వాతంత్రం వచ్చేంత వరకు కొనసాగించడం జరిగింది. సో ఈ భారత రాజ్యాంగం నిర్మాణ క్రమంలో ఈ చట్టాలు మనకి ఏ విధంగా ఉపయోగపడ్డాయి, భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్ కావాలి, భారత రాజ్యాంగ నిర్మాణం అనేటువంటిది జరగాలి, రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి అని మొట్టమొదటిసారిగా మనకు తెలియజేసినటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్. సో ఈయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే భారత రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో భారత రాజ్యాంగ నిర్మాణం అనేటువంటిది జరిగి 1950 జనవరి 26వ తేదీ నుంచి రాజ్యాంగం అనేటువంటిది అమలులోకి రావడం జరిగింది. ఈ ఇంతవరకు జరిగినటువంటి పరిణామ క్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని 1 by 1 చర్చిద్దాం. సో ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడం కోసం, ఈస్ట్ ఇండియా కంపెనీని ఎందుకు చేశారు ఈ చట్టాలు అంటే, సో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎంతో వ్యాపారం చేస్తుంది, దానివల్ల బిడ్డలకు వచ్చేటువంటి ఆదాయం ఏంటి, రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి భారతదేశంలో, సో వీటన్నిటిని కూడా సమగ్రంగా తెలుసుకోవాలి అంటే కనుక ఈస్ట్ ఇండియా కంపెనీ మీద బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక అదుపు, ఒక బలం అనేటువంటిది ఉండాలి, అలా నియంత్రణలో ఉన్నప్పుడు మాత్రమే ఆ విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో సో ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడం కోసం భారతదేశంలో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ని చేయడం జరిగింది. మొట్టమొదటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం. అందుకే దీన్ని భారతదేశంలో చేసినటువంటి మొదటి లిఖిత చట్టం, ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఫస్ట్ రిటర్న్ చార్టర్ లేదా ఫస్ట్ రిటర్న్ యాక్ట్, మొట్టమొదటి లిఖిత చట్టంగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి, ఈ రెగ్యులేటింగ్ చట్టంలో చేసినటువంటి మార్పులు మనకు అర్థం కావాలి అంటే, సో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా 3 ప్రాంతాలు ఏంటి, బెంగాల్, బెంగాల్, మద్రాస్, ముంబై, ఈ 3 ప్రాంతాలను ఆక్యుపై చేసి ఇక్కడ కోటలు నిర్మించుకొని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి 3 ప్రాంతాలు. సో బెంగాల్ చూసుకోవడానికి ఒక బెంగాల్ గవర్నర్, మద్రాసు చూసుకోవడానికి మద్రాస్ గవర్నర్, ముంబైని చూసుకోవడానికి ముంబై గవర్నర్, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక గవర్నర్ ఉండేవాడు. వాటి యొక్క పరిపాలన అంతా వ్యాపారం కానీ రాజకీయ సంబంధ విషయాలు కానీ, అంటే ఏ భూభాగాలను ఆక్రమించుకోవాలి, ఏ రాజులతో సంధి షరతులు కుదుర్చుకోవాలి, ఇలాంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నర్లు తెలుసుకునేవారు. అయితే ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా చేసినటువంటి ఒక ముఖ్యమైన మార్పు ఏంటి అంటే, ఈ బెంగాల్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క స్థాయిని పెంచారు. స్థాయిని పెంచి ఏం మార్చారు అంటే, బెంగాల్ గవర్నర్ అని ఉండేవాడు బెంగాల్ గవర్నర్ జనరల్ అని పేరు మార్చడం జరిగింది, బెంగాల్ గవర్నర్ జనరల్. సో ఈ మద్రాసు, ముంబైలో ఉన్నటువంటి ఇద్దరిని కూడా ఆధీనులుగా చేయడం, సబార్డినేట్ గా చేయడం అనేటువంటి జరిగింది. అంటే ఇంతకుముందు మద్రాసు, ముంబై, బెంగాల్ గవర్నర్లు తమ సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఈ బెంగాల్ గవర్నర్ జనరల్కు సబార్డినేట్స్ గా మద్రాసు, ముంబై గవర్నర్లను చేయడం అనేటువంటిది జరిగింది. సో నిర్ణయాలన్నీ ఇప్పుడు ఈయన తీసుకుంటాడు బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాలో, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మద్రాసు, ముంబై గవర్నర్ల పైన ఆధారపడి ఉంటుంది. ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మార్పు. ఓకే, సో ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఒక బెంగాల్ గవర్నర్ జనరల్ గా హోదాను మార్చడం అనేటువంటి జరిగింది. సో ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ గా వారెన్ హెస్టింగ్స్ ను నియమించడం జరిగింది. వారెన్ హెస్టింగ్స్
నియమించడం జరిగింది. సో ఈయనకు ఒక కౌన్సిల్, ఈయనకు సలహాలు సూచనలు చేయడం కోసం ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నలుగురు సభ్యులతో ఒక కౌన్సిల్ను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దీన్ని బెంగాల్ గవర్నర్ జనరల్ కౌన్సిల్ అని వ్యవహరించడం జరుగుతుంది. సో ఇది పరిపాలనా పరంగా ఒక విధమైనటువంటి మార్పు. ఏంటి అంటే మద్రాసు, బొంబాయి, బెంగాల్ 3 ప్రాంతాలలో ఒక ప్రాంతాన్ని కేంద్ర వ్యవస్థగా, మిగతా ప్రాంతాలను దానికి ఆధీనంగా పనిచేసేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఈ మార్పు చేయడం వల్ల ఏంటి అంటే ఇంతకుముందు మద్రాసులో జరిగే వ్యాపారం, బొంబాయిలో జరిగే వ్యాపారం, అక్కడ జరిగే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాలు, విధులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటివి అన్ని తెలుసుకోవాలి అంటే బెంగాల్ గవర్నర్ను, మద్రాసు గవర్నర్ను, బొంబాయి గవర్నర్ను ఇలా ముగ్గురిని అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి ఉన్నాడు. మిగతా ఈ 2 రాష్ట్రాల్లో జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ నుంచి తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది అందుకే ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని కేంద్రీకృత వ్యవస్థకు నాంది పలికింది అంటారు. సో ఈ రోజు కూడా మనం ఈ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్, ఓకే, కేంద్రీకృత పాలన, కేంద్రీకృత వ్యవస్థ, సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ఈరోజు మనం పరిశీలన చేస్తే భారతదేశంలో ఒక బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఉంది. సో మిగతా రాష్ట్రాలన్నీ కూడా కేంద్రం యొక్క సూచనలు, కేంద్రం చేసేటువంటి చట్టాలకు లోబడి పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అఖిల భారత సర్వీసులు అయితేనేమి, ఓకే, అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తుల నియామకం అయితేనేమి, రాష్ట్రాలలో గవర్నర్ను నియమించడం అయితేనేమి, రాష్ట్రాలలో రాజ్యాంగ వ్యవస్థ కొనసాగడం లేదు అని ఇంకా భావిస్తే రాష్ట్రపతి పాలన విధించడం అయితేనేమి, జాతీయ అత్యవసర పరిస్థితి విధించేటువంటి సందర్భంలో అయితేనేమి, ఇలా కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది మిగతా రాష్ట్రాల కంటే హెడ్గా ఉంది. సో మిగతా రాష్ట్రాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలకు లోబడి పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా కేంద్రీకృత వ్యవస్థకు ఈ చట్టం నాంది పలికింది అని చెప్పవచ్చు. సో ఇది 1773 చట్టంలో చేసినటువంటి 2వ మార్పు. 3వ మార్పు ఏంటి అంటే ఒక హైకోర్టు న్యాయ వ్యవస్థకు సంబంధించి చేసినటువంటి మార్పు. ఒక హైకోర్టు ఏర్పాటు చేయాలి అని నిర్ణయించారు. ఓకే, ఒక హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఏం చేశారంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774లో కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఓకే, సో కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులతో కలిపి ఈ సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ఈ విధంగా మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిజా ఇంఫేను నియమించడం అనేటువంటిది జరిగింది. సో మొట్టమొదటి సుప్రీంకోర్టు కలకత్తాలో ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టు యొక్క మొదటి న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ ఎలిజా ఇంఫే. సో 3 ఇతర సాధారణ న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తిని ఇందులో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774లో కోర్టును ఏర్పాటు చేశారు కలకత్తాలో. సో ఇది కోర్టుకు సంబంధించి అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించి తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం లేదా మార్పు అని చెప్పవచ్చు. సో 3వ అంశం ఏంటి అంటే తర్వాత అంశం, బ్రిటిష్ అధికారులు ఎవరు కూడా భారతీయుల నుంచి లంచాలు, బహుమతులు, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ఎవరు కూడా లంచాలు కానీ బహుమతులను కానీ
భారతీయ రాజుల నుంచి కానీ భారతీయ ప్రజల నుంచి కానీ స్వీకరించరాదు అని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులపైన ఒక నియంత్రణ అనేటువంటిది చేపట్టడం అనేటువంటిది జరిగింది. ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా వచ్చినటువంటి ఒక ముఖ్య మార్పు. సో ముఖ్యంగా 3 ప్రాంతాలను ఒక ప్రాంతం యొక్క ఆధీనంలోకి, బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క ఆధీనంలోకి ఈ 2 ప్రాంతాలను తీసుకురావడం జరిగింది. ఆ విధంగా వారన్ హేస్టింగ్స్ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ గా నియమించారు. అతనికి ఒక కౌన్సిల్ అనేటువంటిది ఉండేది, సూచనలు సలహాలు చేయడం కోసం నలుగురు సభ్యులు అందులో ఉన్నారు. అదేవిధంగా ఈ ఏర్పాటు చేయడం వల్ల కేంద్రీకృత వ్యవస్థకు నాంది పలికింది అని చట్టాన్ని చెప్పడం జరుగుతుంది. ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు కలకత్తాలో. ఓకే, అందులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. సర్ ఎలిజా యింఫే అనేటువంటి వ్యక్తిని మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం అనేటువంటిది జరిగింది. సో భారతీయుల నుంచి లంచాలు కానీ బహుమతులను కానీ స్వీకరించకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులపైన ఒక నియంత్రణ అనేది తీసుకురావడం జరిగింది. ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టంలో చేసినటువంటి ముఖ్యమైన మార్పు. ఓకే, తర్వాత చేసినటువంటి ముఖ్యమైన చట్టం పిట్స్ ఇండియా చట్టం. 1784 పిట్స్ ఇండియా చట్టం. అప్పటి ఇంగ్లాండ్ ప్రధాని విలియం పిట్స్